వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విజయవాడలో తొలి ఏడాది సుపరిపాలన తొలి అడుగుకు సంబంధించి కార్యక్రమం కూడా ఎంతో గ్రాండ్గా విజయవంతమైంది. రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం పట్ల ఒక పూర్తి సంతృప్తితోటి ఎంతో పబ్లిక్ హ్యాపీగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఒక కొత్త సంస్కృతికి తెరదీసే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దాని మీద మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు పిలవటం జరిగింది. మామూలుగా రాజకీయాల్లో ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో అటువంటి వ్యక్తికి కనీసం ప్రజల పట్ల ఒక జాలి, కరుణ, దయ, కొంచెం ఆ హ్యుమానిటేరియన్ అనే క్వాలిటీస్ ప్రధానంగా రాజకీయ నాయకులకు ఉండాలి. కానీ అన్ఫార్చునేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవేవి లేవనే విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికే అనర్హుడు. ఎందుకు ఇంత ఒక తీవ్రమైన మాట నేను అనాల్సి వస్తుందంటే, మొన్న జరిగిన సంఘటన చూసాం. ఏదైతే సత్తెనపల్లి విజిట్కి వెళ్ళటం, అక్కడ సరే రాజకీయ పార్టీల నాయకులకి ఎవరైనా వాళ్ళ కార్యకర్తలకు ఏదైనా జరిగితే వాళ్ళని పరామర్శించటం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అది ఒక సహజమైన వ్యాపకం. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పుడో 2024 జూలై 5వ తారీఖు జరిగిన సంఘటన, అంటే సంవత్సరం దాటిపోయిన తర్వాత తగుదనమ్మా అని చెప్పని మొన్న దాని పరామర్శకి బయలుదేరి వెళ్ళాడు, ఏదో విగ్రహ ఆవిష్కరణ పేరుతోటి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్కి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైనా ఒక ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇక్కడ ఉండే రాజకీయ నాయకులకు కానీ ఒక మంచి ఇమేజ్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, మంచి పేరు వస్తుంది అనుకుంటే కరెక్ట్గా దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, ప్రజల దృష్టిని మీద దాన్ని మరలించే విధంగా ఏం చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. గతంలో మనకి విశాఖపట్నంలోనే ఏదైతే ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ చేశాం, మీ అందరూ కూడా గుర్తుంది. అటువంటి సమయంలో రేపు ఉదయం సమ్మిట్ అనగా దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రతినిధులు వచ్చి విశాఖపట్నంలో ఉన్న నేపథ్యంలో ఆ రోజు ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ రోజు ఆయన చేసిన హడావిడి కూడా మనం చూసాం. చివరికి ఎయిర్పోర్ట్లోనే తిప్పి ఆయన పంపించాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఆ రోజు మనకు వచ్చింది. ఎందుకంటే కేవలం ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఆ డైవర్షన్ పాలిటిక్స్కి ఆ రోజు ఆయన శ్రీకారం చుట్టాడు. అలాగే మన ఏదైతే ఒక ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూస్తున్న నేపథ్యం, ఖచ్చితంగా అటువంటి జరుగుతున్న సమయంలో దాన్ని కూడా డైవర్ట్ చేయాలి, ప్రజల దృష్టి మరల్చాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ పరామర్శ పేరుతోటి ఈ యాత్రకు శ్రీకారం చుట్టాడు. సరే, ఓకే, రైట్, పరామర్శకు వెళ్ళాడు. అది కూడా సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి విగ్రహం తాలూకు ఆవిష్కరణ అన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ పర్యటన మొత్తం కూడా ఏ విధంగా ఆయన హడావుడి చేశాడో కూడా మనందరం చూసాం. మామూలుగా ఇటువంటి పర్యటనలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకుంటారు. సరే, ఆయన కూడా అనుమతి అడిగాడు. అడిగితే ప్రభుత్వం ఇప్పుడున్న ఆయన గత టూర్స్ అనుభవం దృష్ట్యా ఏది పొదిల్లో కానీ లేకపోతే మిగతా తినాలి కానీ వాటిల్లో పర్యటనల దృష్ట్యా కొన్ని కండిషన్స్ పెట్టింది. జనరల్గా అది సహజం, ఎవరు వస్తున్నా కూడా అది కండిషన్స్ పెడతారు. ఇన్ని వెహికల్స్ వెళ్ళాలి, ఇంతమంది మనుషులు ఉండాలి, మరీ ఎక్కువైతే ఇబ్బంది అవుతాయి అని పెడతారు. అంతేకాకుండా ఆ అనుమతి రాకముందే వీళ్ళు మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము వెళ్ళి తీరుతాం అని చెప్పి వందలాది కార్లతోటి వేలాది మంది కార్యకర్తలు వేసుకొని ఒక బల ప్రదర్శనగా ఆ పరామర్శ యాత్రకు వెళ్ళారు. అప్పటికి పోలీసులు అక్కడక్కడ కూడా బ్యారికేడింగ్ పెట్టి కొంచెం నియంత్రించబోతే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారో వాళ్ళ కార్యకర్తలు కాదు, వాళ్ళ నాయకులు ఎవరైతే గతంలో
ఎమ్మెల్యేలుగా లేకపోతే పార్టీలో సీనియర్ పొజిషన్లుగా ఉన్న నాయకులు కూడా ఎలా వాళ్ళు బిహేవ్ చేశారో మనమే స్వయంగా చూసాం. అన్ని విజువల్స్ వచ్చాయి. అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి అయితే పోలీసులు పెట్టే బ్యారికేడింగ్ ఉంటే దాన్ని ఎత్తి అవతలేస్తూ పోలీసులతో ఆర్గ్యూ చేసిన విషయం కూడా చూసాం. ఆర్గ్యూ అంటే వాళ్ళు ఏదో మేము అంత చూస్తానంటే బెదిరించే విధంగా. అంటే ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు కనిపించే విధంగా ఆ పర్యటన అంతా కూడా అత్యంత వివాదాస్పదమైంది. సరే, అప్పుడు కూడా అయిపోయి వెళ్ళి వచ్చే మధ్యలో ఎవరైతే సింగయ్య అనే వ్యక్తి ఆయన ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద పడి మరణించడం జరిగింది. ఇక్కడ ఎంత విడ్డూరంగా ఉందంటే అదేదో పుష్ప సినిమాలో డైలాగ్ ఉంటుంది. అల్లు అర్జున్ అంటా ఉంటాడు, కాలు మీద కాలు వేసి కూర్చుంటే వాళ్ళ అసిస్టెంట్ అది అడిగితే ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలు నీకేంటి అన్నాడు. అంటే చనిపోయిన వాడు మా పార్టీ కార్యకర్త కదా, చనిపోయింది మా కారు కిందే కదా, మధ్యలో ఏళ్ళకు బాధ ఏంటని. అంటే ఎంత ఒక మానవత్వం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే, ఎప్పుడో 1 year బ్యాక్ చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణ పేరుతోటి ఎంత హడావుడి చేస్తూ వేలాది మందిని తీసుకొని పరామర్శ యాత్ర చేస్తూ ఆయన కారు కింద ఒక వ్యక్తి పెడితే కనీసం ఆ వ్యక్తిని పరామర్శించాల. ఆ వ్యక్తిని కనీసం సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే ఆ వ్యక్తి బతికుండేవాడని ఈరోజు వైద్యులు చెప్తా ఉన్నారు. కనీసం అది చేయలా. సరే రైట్, నాకు తెలియలేదు అప్పుడు అన్నాడు. రైట్, తెలిసిన తర్వాత ఏం చేసావు మళ్ళీ? కనీసం ఇప్పటికైనా సరే ఈ కారణం వల్ల చనిపోయాడు, ఏదేమైనా చనిపోవడం చాలా దురదృష్టకరం, ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పని ఇంత 1 year బ్యాక్ చనిపోయిన వ్యక్తికి హడావుడి చేసినాడు. తన ప్రయాణంలో తన దీంట్లో తన కారు కింద పడ్డాడు అనేది విజువల్స్ క్లియర్గా తెలుస్తుంటే ఏ మాత్రం మానవత్వం ఇది ఉంటే కనీసం వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పో లేకపోతే ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చో చేస్తుండేవాడు ఎవరైనా సరే బాధ్యత గల నాయకులైతే. అదేం చేయకపోగా తిరిగి దాని మీద కూడా ప్రభుత్వం మీద నిందేస్తామన్నాడు. నాకు ప్రభుత్వం భద్రత కల్పించలేదు, తగిన సెక్యూరిటీ ఇవ్వలేదు, అందుకని మేమే చివరికి ఏది స్థాయికి వచ్చిందంటే ఆ వ్యక్తిని మనమే జగన్మోహన్ రెడ్డి కారు కింద పడేసే విధంగా చేశాము, దీనికి ప్రభుత్వందే బాధ్యత అనే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని ఇచ్చేసి అధికారంలోకి వచ్చాడు, వచ్చిన వెంటనే ఆయన బిహేవియర్ ఎలా ఉందో మనం చూసాం. ఒక ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజా వేదిక లాంటి ఒక దీన్ని కూల్చివేయడంతో ఆయన పరిపాలన స్టార్ట్ అయింది. అంటే ఆయన యాటిట్యూడ్ ఏంటనేది ఆ రోజే మనం చూసాం. ఆ రోజు నుంచి కూడా మరి ఎవరైనా సొంత కుటుంబం, ఒక పక్క చెల్లి, తన కోసం ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎన్నో నెలల పాటు పాదయాత్ర చేసి ఆడపిల్ల పార్టీని నిలబెట్టిన వ్యక్తి, అటువంటి చెల్లిని ఆస్తి కోసం ఏ విధంగా ఈరోజు ఇబ్బందులు పెడతా ఉన్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూస్తూ ఉన్నాం. అంతేకాదు వాళ్ళ తల్లి, జన్మనిచ్చిన తల్లి అంటే మనకి దైవస్వరూపం, అటువంటి తల్లి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉండింది. ఆమెను కూడా ఎంత ఒక అమానుషంగా ఆ అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే కాదు, తనకు తాను పార్టీ శాశ్వత జీవితకాలపు ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసుకొని అది కూడా మళ్ళీ చివరికి కోర్టులు ముట్టికాయలేస్తే దాన్ని చేసి చివరికి ఆమె మీద కూడా ఈరోజు ఆస్తుల కోసం కోర్టులకు వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఒక పక్క సొంత బాబాయ్, తండ్రి చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక బాబాయ్ అంటే, అటువంటి వ్యక్తిని కూడా అతి దారుణంగా ఒక దీంతో హత్య చేసి చివరికి దాన్ని కూడా చంద్రబాబు గారి మీద నెట్టాలని ప్రయత్నం చేసిన వ్యక్తి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయన ఏ విధంగా వ్యవహార శైలి ఉంటుందని చెప్పడం కోసం. అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ నిన్న మాట్లాడుతూ శుద్ధులు చెప్తా ఉన్నాడు. నేను ఎప్పుడన్నా అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులను కానీ పర్యటనలకు అడ్డుకున్నానా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు పెట్టానా అని చెప్పి చాలా అమాయకంగా అడుగుతా ఉన్నాడు. ఒకటే జగన్మోహన్ రెడ్డి, ఏది కూడా ప్రజలు మర్చిపోతారు అనుకుంటే అది నీ అవివేకం. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, రాజకీయాల్లో వాళ్ళ నాన్నగారికే సమకాలికులుగా ఉండే వ్యక్తి, ఒక విలువలు నెలకొల్పిన వ్యక్తి, అటువంటి ఒక జెంటిల్మెన్ పాలిటిక్స్లో అటువంటి ఆయనకే
పర్యటనకు బయలుదేరుతున్నానంటే ఇంటికి వచ్చి ఇంటి గేటుకి తాళ్ళు కట్టి తాళాలు వేసి పోలీసులు పెట్టి ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆపిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయాన్ని మర్చిపోయాడు. అంతెందుకు విశాఖపట్నం వస్తే ఆయన పర్యటన కోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ బయట దాదాపు 12 గంటలు అక్కడే కదలకుండా బయటకు రానియకుండా ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అంతెందుకు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరుతూ ఉంటే ఆ విమానాన్ని పైలట్కి చెప్పి బెదిరించి ఆ విమానం ఫ్లై కాకుండా పైలట్ దింపేసి విమానంలోంచి దించేసిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సరే, రోడ్డు మార్గం వస్తూ ఉంటే చివరికి పోలీసులతో పెట్టి ఆ రోడ్డు మార్గంలో కూడా వెహికల్ రాకుండా ఆపితే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేస్తే ఆ వచ్చిన జనం క్రౌడు వాళ్ళని తట్టుకోలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక అప్పుడు ఆయన వదిలేస్తే ఆయన రాజమండ్రి చేరుకున్నాడు. అంతెందుకు యువనాయకుడు లోకేష్ ఏదైతే పాదయాత్ర ప్రజాగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు మొత్తం ఆయన కుప్పం నుంచి స్టార్ట్ చేస్తే అడుగున ఆంక్షలు పెట్టారు. ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకుంటే రెవెన్యూ ల్యాండ్ పెట్టుకోకూడదన్నాం. ఇంకేదనంటే పోలీసులతో మైకులు తీసేసేవాడు. చివరికి డయాసు పడగొట్టేసేవాడు. చివరికి ఆయన జనంలో క్రౌడ్లో ఒక స్టూల్ ఎక్కి మామూలుగా స్టూల్ మీద మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా స్టూల్ని లాగేసి ఆయన మాట్లాడకుండా చేశాం. మరి ఇన్ని చేసిన వ్యక్తివి నువ్వు ఈరోజు మళ్ళీ మేమేమైనా నీకు పర్యటనలకి అడ్డు పెట్టామా, మీకేమైనా ఆంక్షలు దించామా, మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారని చెప్పని నీతులు చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వచ్చినట్టున్నాయి. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, నీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయావు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు నీకు నమ్మి నువ్వేదో చేస్తావని ఒక్క అవకాశం అడిగితే ఆ రోజు బ్రహ్మాండంగా మరి నువ్వు 5 ఏళ్ళు కూడా ఏం చేసావో ప్రజలందరూ కూడా గమనించారు. ఎప్పుడు కూడా ఒక హిస్టరీ పాలిటిక్స్లో కని వెను ఎరుగున విజయం, 94% స్ట్రైక్ రేటు, ఆ మెజార్టీలు 175కి 124 సీట్లతో గెలవటాలు, ఒక 151 సీట్ల నుంచి 11 సీట్లకి పార్టీ పడిపోయే విధంగా కనీసం ఒక అపోజిషన్ స్టేటస్ కూడా కావాల్సిన ఆ 10% ఏదైతే సీట్లు ఉన్నాయో అవి కూడా లేని విధంగా నీకు ప్రజలు ఎందుకు తీర్పిచ్చారో ఒక్కసారి నువ్వు మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే నువ్వు నీ బిహేవియర్ మార్చుకోకుండా ఇదే విధంగా నేను ఎట్లే ఉంటానంటే ప్రజలు రెడీగా ఉన్నారు నీకు బుద్ధి చెప్పడానికి. ప్రభుత్వం కూడా ఇక చూస్తూ ఊరుకోదు. ఇప్పటిదాకా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకవైపే చూశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని. డెఫినెట్గా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం, ఎప్పుడైనా సరే ప్రజలకి నీ వల్ల ప్రమాదం ఉంది అని భావించినప్పుడు, నీ వల్ల ప్రజలు చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది, సింగయ్య లాంటి ఒక అమాయకులు, వాళ్ళు మీ పార్టీ కార్యకర్త కావచ్చు, ఇంకో పార్టీ కార్యకర్త కావచ్చు, నీ పర్యటన వల్ల ముగ్గురు, లేటెస్ట్గా ఈరోజు ఇంకొకరు చనిపోయారని చెప్తున్నారు. మొత్తం ఆ పర్యటన వల్ల 3 వ్యక్తులు చనిపోవడానికి బాధ్యులయ్యారు. అది ప్రమాదం అని చెప్పి మనం అనుకుంటున్నాం, కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక హత్యగా ఖచ్చితంగా ఈరోజు ప్రజలు భావించే పరిస్థితి వస్తూ ఉంది. మనను పొదిలి పొగాకు రైతులకు అన్యాయం జరిగింది, నష్టం జరిగిందని చెప్పని ఆ రోజు అక్కడ పరామర్శకు వెళ్ళాం. ఏం చేశారు? పొగాకు రైతులంటే తెలుసు మీకు, పొగాకు అక్కడ బేల్స్ అన్ని పెట్టి ఆ యార్డ్లో అమ్మకానికి పెట్టుకుని ఉంటారు. నువ్వు వందలాది మంది వేలాది మంది నీ అల్లరి రౌడీ మోకల్ని బ్లేడ్ బ్యాచ్ ఈ బ్యాచ్ని తీసుకుని వెళ్ళి ఆ యార్డ్ అంతా కూడా చంద్రవందర గందరగోళం చేస్తే ఏదైతే రైతులు వాళ్ళ పొగాకు తీసుకొని పెట్టుకున్నారో ఆ బేల్స్ గీల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయితే ఈరోజు ఆ రైతులు కుయ్యో మరిని మొత్తుకుంటా ఉన్నారు. మాకేదో ఇప్పటికే నష్టం జరిగింది చెప్పి బాధపడతా ఉంటే ఈ మూలికే నక్కమే తాటికాయ పడ్డట్టుగా ఈ వైసీపీ అల్లరి మోక బ్యాచ్ వచ్చి మమ్మల్ని అంతా కూడా ధ్వంసం చేసిందని చెప్పని ప్రజలు బాధపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే, ఇటువంటి వ్యక్తినే వాడు రాజకీయాల్లో ఉండడానికి సరిపడని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటూ ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా సరే ఏదైతే ఒక ప్రజలిచ్చిన తీర్పుని ఒక గుణపాఠంగా తీసుకొని ఎందుకు ఇలాంటి ఫలితం వచ్చింది,
మనం ఏం తప్పులు చేసామని రివ్యూ చేసుకోకపోతే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా భవిష్యత్తులో నీకు మిగలవు, నువ్వు ఒక రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిపోతా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఏ విధంగా ఒక రకంగా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందో కూడా చూడమని చెప్పని నేను ఈ రాజ్యాంగ నిపుణులు కూడా కోరుతా ఉన్నాను. ఇటువంటి వ్యక్తులు సమాజానికి కూడా ఎంతో ప్రమాదకరుడు కూడా తెలియజేసుకుంటూ, మరి ఒక పక్క ప్రభుత్వం మొన్ననే 1 year పరిపాలనతో ప్రజలకు ఇచ్చిన హామీలు 80% నెరవేర్చుకొని మరో పక్క లక్షలాది పరిశ్రమలు తీసుకొస్తూ ఉపాధి కల్పిస్తూ కోట్లాది రూపాయలు పెట్టుబడులు తెస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని కనీసం ఒక అప్రిషియేషన్ చేయవు, నువ్వు అట్లీస్ట్ క్వైట్గా కూడా ఉండకుండా ఒక పక్క దీన్ని భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎమ్మెల్యేగా కూడా అంటే అసలు ముందు ఎమ్మెల్యేగా అది వ్యక్తిగత సమస్య. నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాలని బాయ్కాట్ చేస్తానన్నాడు. ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఇంకొక ఎక్సో వైయో జెడ్డో ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇవ్వాలి. దానికి భారత రాజ్యాంగంలో దానికి ఒక సాంప్రదాయం ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఒక 10% లేకపోతే ఒక 15% దానికి ఉంది. మొత్తం 175 సీట్లు 15% ఆఫ్ ది సీట్లు రావాలి. 10% అంటే 18 సీట్లు మినిమం ఉండాలి. సేమ్ థింగు జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారిని 2019 అసెంబ్లీ అప్పుడు ఆయన ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన మాట్లాడాడు. చూడు చంద్రబాబు నాయుడు, నువ్వు ఇట్లా అంటా ఉన్నావు, నేను కొంచెం కన్నుసైగ చేస్తే, నేను కొంచెం గేట్లు తెరిస్తే నీ దగ్గర ఉన్న 5-6 ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే నీకు ఇప్పుడున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆయన ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు. మీ అందరూ కూడా అది చూశారు. అది అంటే 18కి కానీ సీట్లు తగ్గినాయి అంటే ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈరోజు తనకు 11 సీట్లు వస్తే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, లేకపోతే నేను అసెంబ్లీకి రాను అని ఎలా మాట్లాడతాడు అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఆ శాసనసభ్యుడిగా ఉన్నాడు? మరి అసెంబ్లీకి రాని వ్యక్తి దానికి రాజీనామా చేయొచ్చు, లేకపోతే నేను ఎమ్మెల్యే కాదు, అసలు అటువంటి వ్యక్తి పాలిటిక్స్లోనే ఉండడానికి అర్హుడు కాదంటా ఉన్నాను. ఇటువంటి క్రిమినల్ మెంటాలిటీ, ఒక మానవత్వం, జాలి, దయ, తన పర్యటనలో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేసి వాడు మా పార్టీ కార్యకర్తే, మా కారు కింద కదా పడింది అని మాట్లాడుతున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఏ విధంగా పాలిటిక్స్లో ఉండడానికి అర్హుడు ఆలోచన చెప్తా ఉన్నాను. అంతేకాదు, మీరు మన పర్యటనలు చూస్తే అక్కడ ప్లే కార్డులు, అన్న వస్తాడు అంతు చూస్తాడు, అదేదో తిరుపతి గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు రఫా తలలు నరుగుతాం. ఓకే, రైట్, అది జగన్మోహన్ రెడ్డి అక్కడ అన్నాడని నేను అనట్లా, రైట్. ఎవడో ఒక కార్యకర్త లేకపోతే ఒక నాయకుడు ఫ్లెక్సీ పెట్టాడు, దాన్ని ఎవరైనా మామూలుగా మీలాంటి వాళ్ళు అడిగితే వాడు ఎవడో తెలిగి పెట్టాడు, తప్పు, అటువంటిది మనం ప్రోత్సహించకూడదా, తప్పు, దాన్ని ఖచ్చితంగా ఖండించాలని చెప్పి ఒక బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చెప్తారు. మరి ఇతనికి అటువంటి ఇది లేదు, తన యాటిట్యూడ్ ఇది కాబట్టి అవును అన్నాడు అంటే తప్పేంటి, నరకొచ్చు కదా, తప్పేంటి అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఈరోజు ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి అంటే. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, ఏదో శివలింగం మీద తేలు లాంటి వాడు జగన్ అని చెప్పని. చాలా ఆలోచించి ఆ మాట అన్నాడు. ఎందుకు తేలుని మామూలుగా ఏమన్నా చేయాలంటే చెప్పుతో కొట్టాలి తేలుని, కానీ అది ఉన్న స్థానం శివుడి లింగం మీద, అంటే ఒక దేవుడి మీద తేలు ఉంది, దాన్ని కొట్టాలంటే చెప్పుతో కొట్టాలంటే కొడితే మళ్ళీ దేవుడు తగులుద్దామని చెప్పాను. రాజకీయాలనే ముసుగులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక తేలు లాంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ. అందుకే అటువంటివన్నీ కూడా ఆలోచించి ఈరోజు ఇటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గానే ఆలోచిస్తుంది. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చేయటం చెప్పిన కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.